హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఒక మంచి చిలకమ్మ లిరికల్ వీడియోని మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. డిస్క్రిప్షన్‌లో ఆల్ మెటీరియల్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఆల్ మెటీరియల్ దగ్గర XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి, పిన్ లిస్ట్లో ఉంటుంది. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ఉన్న టెంప్లెట్స్ లేదా ప్రాజెక్ట్స్ దగ్గర పైన అప్లోడ్ XML అని ఉంటుంది. ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ దగ్గర ఉంటుంది, చూడండి. పైన ఉన్న అప్లోడ్ XML ఫైల్ దగ్గర క్లిక్ చేసి చిన్నమ్మ చిలకమ్మ నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని తీసుకోండి. లిరిక్స్ లేని దగ్గర మాత్రమే ఫోటోలు పెట్టాలి. దానికోసం డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ లిరిక్స్ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి, చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేశాను. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి, వదిలేస్తాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ లేవు. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశా. ఇక్కడ నుంచి ఉండవండి, ఫొటోసే పెట్టాలి. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్స్ అన్నిటికీ ఈ ఫొటోస్ని పెట్టి కట్ చేయండి. ఒకవేళ ఒకే ఫోటో అయినా పెట్టొచ్చు, పెట్టిన ఫోటోలైనా మళ్ళీ పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫొటోస్ ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు మనం. వాడిన ఫోటోలే మళ్ళీ వాడండి, మీ దగ్గర ఫోటో లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఫొటోస్ని పెట్టేయండి. ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు మీ ఫొటోస్ని టిక్ చేయండి. చివర నొక్కి పట్టి మీ ఫొటోస్ అన్నిటిని ఈ విధంగా టిక్ చేయండి, అంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివర నొక్కి టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే ఇవి 2 వైట్ కలర్లో ఉంటాయి, మిగతావన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి 2 టిక్ చేసిన తర్వాత పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అన్నీ కూడా ఫొటోస్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి పక్కకి పోతే ఫస్ట్లోకి రండి, చివరకు వెళ్ళండి. చివరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసి కొంచెం వెనక్కి ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అవుట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ని ఫోటో చివరకు పెట్టి సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకంతే. ఇలా సైజ్ని అడ్జస్ట్మెంట్ చేశాక ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. క్రియేట్ చేయడం ఇప్పుడు అయిపోయింది. సేవ్ చేసుకుందాం. దీనికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ, ఇప్పుడు నేను ఇక్కడైతే 1440 పెట్టి ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. నా ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.